ఏందిరా మెత్తపడతాంటావు? తూటా దెబ్బతిన్న సింహం రావులయ్య. ఇప్పుడు గనక ఎనుకడినావంటే మనం ఎవరు మిగలం. అన్నం పెట్టిన చేతులతో దండం పెట్టి అడుగుతున్నాను. ఆయన ఏం చెయ్యొద్దు. ఆ నీచుని దండం పెడుతున్నావా? వాడి దయాపేక్షతో బ్రతికే ప్రాణాలు నాకు అక్కర్లేదు. తప్పు కచ్చరా, ఇక్కడ కచ్చరా, కాల్చు. నువ్వు చంపుకుంటున్నది ఎవరినో తెలుసరా? అన్నను తమ్ముడు, తమ్ముడిని అన్న, ఒక కులాన్ని ఇంకో కులం, ఒక ముఠాన్ని ఇంకో ముఠా నరుక్కుంటూ అనాగరికుల్లా బ్రతుకుతున్న ఈ సీమ ప్రజలు అన్న తమ్ముల్లా కలిసి బ్రతకాలని కోరుకున్నా ఈ రావులయ్యను. ఆస్తుల్ని, అయిన వాళ్ళని, కులాన్ని, స్నేహాన్ని, బంధాల్ని, బంధువుల్ని అన్ని వదులుకుని వర్గ పోరాటానికి పిడికిలి బిగించి ప్రశాంతమైన రాయలసీమ కావాలనుకున్న రావులయ్యను రాను చంపుతున్నది. ఇలాంటి నమ్మక ద్రోహులు నమ్మి చెరదీస్తే ప్రజల కోసం పోరాడే అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఇలాగే బలవుతారా? ఈ మట్టిలో కలిసిన నా నెత్తురు ఈ గడ్డ మీద పుట్టే విప్లవాలకు విత్తనం అవుతుంది. పోరాడి వీరుల పాదాలకి పారాణి అవుతుంది. నా ఊపిరి ఈ గాలిలో కలిసి పైన గాలి అయి పంట పొలాల్లో పలకరిస్తుంది. ప్రజల పాటల్లో పల్లవిగా ఊగుతుంది.